జనాభా లెక్కలు 2027 కార్యక్రమంలో భాగంగా ఆన్లైన్లో సొంతంగా కుటుంబ సభ్యుల వివరాల నమోదుకు అధికారులు అవకాశం కల్పించారు. ఆంధ్రప్రదేశ్లో ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమైంది. ఏప్రిల్ 30 వరకు కొనసాగనుంది. తెలంగాణలో ఏప్రిల్ 26న ప్రారంభమైంది. మే 10 వరకు గడువు ఇచ్చారు. ఇంతకీ ఈ స్వీయ గణన ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నిర్వహించే జనాభా గణన సెన్స్ లో భాగంగా ప్రజలు ఎన్యూమరేటర్ సాయం లేకుండా అధికారిక పోర్టల్ ద్వారా తమ కుటుంబ వివరాలు నమోదు చేయడాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటారు. ఇది గోప్యతను కాపాడటమే కాకుండా సమయాన్ని ఆదా చేస్తోంది. దీనివల్ల గణకుడు ఇంటికి వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. అవగాహన ఉన్నవారు చరవాణి లేదా కంప్యూటర్ సాయంతో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ప్రక్రియ పూర్తి కాగానే SCID వస్తోంది. గణకుడు ఇంటికి వచ్చాక SCID చూపించి పరిశీలించి లోపాలుంటే సరిచేసుకోవచ్చు. అందరూ తప్పనిసరిగా స్వీయ గణన చేసుకోవాలనేం లేదు. జనగణన అధికారి వచ్చినప్పుడు కూడా వివరాలు వెల్లడించవచ్చు. పౌరులు ఎక్కడ ఉంటే అక్కడే ఈ వివరాలు నమోదు చేసుకోవాలి. se.census.government.in వెబ్సైట్లో ప్రజలు స్వీయ గణనలో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య పనిచేస్తోంది. అక్కడ లాగిన్ ప్రక్రియలో రాష్ట్రం క్యాప్చర్ నమోదు చేసి వెరిఫై చేయాలి. అనంతరం యజమాని పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ID నమోదు చేస్తే ఫోన్కు OTP వస్తుంది. వీటిని నమోదు చేసిన అనంతరం ప్రక్రియ ప్రారంభమవుతోంది. చిరునామా, పిన్ కోడ్ నమోదు చేయమని అడుగుతోంది. దాని దిగువ గూగుల్ మ్యాప్లో మీరుంటున్న ప్రాంతాన్ని గుర్తించాలి. మీరిచ్చే సమాచారం ఆధారంగా రేఖాంశాల వివరాలను తీసుకొని మీ ఇంటిని మ్యాప్లో నమోదు చేస్తోంది. అనంతరం ప్రశ్నావళి మొదలవుతుంది. మీ ఇల్లు మట్టి కట్టడమా, సిమెంట్ కట్టడమా, గోడల పరిస్థితి ఏంటి, ఇల్లు ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది, ఇలా మొత్తం 34 రకాల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. కుటుంబ యజమాని పేరు, తదితర వివరాలు నమోదు చేశాక సేవ్ చేసుకుంటూ వెళితే చివరకు ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేయాలని అడుగుతోంది. మార్పులు చేసుకోవాలనుకున్నా, తర్వాత సబ్మిట్ చేద్దామనుకున్నా ఈ వివరాలను డ్రాఫ్ట్గా సేవ్ చేసుకోవచ్చు. ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలంటే సబ్మిట్ చేయగానే ఓ రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దాన్ని ఎన్యూమరేటర్ మన ఇంటికి వచ్చినప్పుడు ఇస్తే చాలు. మళ్ళీ ఈ వివరాలన్నీ వారికి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒకసారి నమోదు చేసిన కుటుంబ పెద్ద పేరు మళ్ళీ మార్చే అవకాశం ఉండదు. పేరు కాకుండా ఇతర వివరాలు పొరపాటుగా నమోదు చేస్తే గణకులు ఇంటికి వచ్చినప్పుడు చెప్పి సరిచేయించుకోవచ్చు. ఇంటి పెద్ద పేరు, ఫోన్ నెంబర్తో స్వీయ గణన మొదలవుతోంది. ఇంగ్లీష్, హిందీతో పాటు 14 ప్రాంతీయ భాషల్లో వివరాలను నమోదు చేసుకోవచ్చు. సబ్మిట్ చేసిన తరువాత ఈ మూడింటిని మార్చుకోవడం కుదరదు. మార్పులంటే ముందే చేసుకోవాలి. ఇంటి లొకేషన్ను గూగుల్ మ్యాప్లో ఖచ్చితంగా గుర్తించాలి. లేదంటే స్వీయ గణనలో నమోదైన వివరాలను ఎన్యూమరేటర్ ఆమోదించలేరు. సందేహాలకు జాతీయ స్థాయి హెల్ప్లైన్ నెంబరు 1855ను సంప్రదించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుంది. తదుపరి వివరాల కోసం మన దిశ ఛానల్ని చూస్తూనే ఉండండి.